చాలా చోట్ల ఉంచున్నటువంటి గౌడ సోదర అన్నదమ్ములందరికీ నమస్కారం. పుట్టుక భగవంతుడు ఏదో కులంలో అవకాశం ఇస్తాడు. నేను గౌడ కులంలో పుట్టాను, భగవంతుడి దయ వల్ల గర్విస్తున్నాను. గౌడ కులంలో పుట్టినందుకు గౌడుగా గర్విస్తున్నాను, గర్వపడతా ఉన్నాను. మిత్రులారా, మనం ఏ కులంలో పుడితే ఆ కులాన్ని ప్రేమించుకోవాలి, గౌరవించుకోవాలి, కానీ వేరే కులాన్ని మాత్రం కించపరచకూడదు. అది నా ధర్మం. ఇవాళ చక్కటి కార్యక్రమం, బీదవారికి ఉపయోగపడే కమ్యూనిటీ హాలు గౌడ కన్వెన్షన్ని ఖమ్మంలో శంకుస్థాపన చేసుకుంటా ఉన్నాం. హైదరాబాద్లో కొన్ని ఫంక్షన్లు చూస్తూ ఉంటే వాటికి అయ్యే ఖర్చు చూస్తే ఒక సామాన్యుడి జీవితకాలంతో సరిపోతుంది. ఒక్కొక్క పెళ్ళికి హైదరాబాద్లో కన్వెన్షన్ సెంటర్ అయ్యే ఖర్చు కోట్లలో ఉంటుంది. ఇక్కడ బీదవారికి ఉపయోగపడే విధంగా ఒక కన్వెన్షన్ హాల్ కట్టి తక్కువ ధరలో బీదవారికి ఇవ్వడానికి ఏదో నిర్ణయం చేసినారో అది హర్షించదగ్గ విషయం. మన తర్వాత వచ్చే తరాలకి ఇలా సత్రాలు, కన్వెన్షన్స్ అన్నీ కూడా ఇవాళ మనం కడితే మనకంటే ఎక్కువ మన వెనుక వచ్చే తరాలకు ఉపయోగపడతాయి. అదేవిధంగా హిమాయత్నగర్లో గౌడ సంఘం పూర్వీకులు గౌతు లచ్చన్న గారు, బాలాగౌడ్ గారు, ధర్మభిక్షం గారు, ఎక్కడో బెంగళూరులో ఉన్నటువంటి బస్వరాజు గారు, రాజా నర్సగౌడ్ గారు నిజామాబాద్, వారందరి యొక్క ప్రోద్బలంతో ఇవాళ ఒక ఆలయంగా నిలిచింది, మనకు ఉపయోగపడతా ఉంది. మనం కట్టే కట్టడాలు రేపు పెద్ద తరాలకి, వెనకొచ్చే తరాలకు ఉపయోగపడాలి. ఆ రకంగా ఇలా మిత్రులు ప్రభాకర్ గారు చెప్పినారు, చాలా చోట్ల ఇలా గౌడ కన్వెన్షన్ కడతా ఉన్నారు. మా నిజామాబాద్లో కూడా 2.5 ఎకరాల్లో గౌడ సత్రం కడతా ఉన్నాం. ఒక 6 నెలల్లో కంప్లీట్ అవుతుంది. ఈ సత్రాలు, ఈ కన్వెన్షన్ సెంటర్స్ అనేవి భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా కట్టుకోవాలి. ఇది కాంగ్రెస్ పార్టీలో ఇవాళందరికీ సముచిత స్థానం ఇస్తున్న తరుణంలో ఈ కట్టడం, ఇలా శంకుస్థాపన అనేది శుభప్రదానం. మిత్రులారా, కుల వ్యవస్థ లేనిదే భారతదేశం లేదు, కుల వృత్తులు లేనిది కూడా భారతదేశం లేదు. కుల వృత్తులు సాగాలి, కొనసాగాలి. నేను కారులో వస్తున్నప్పుడు డిప్యూటీ సీఎం భట్టి గారికి చెప్తా ఉన్నాను, కుల వృత్తులు అంతరించిపోకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. కుల వృత్తులు లేకుంటే మానవాళికి విఘాతం కలుగుతుంది. గౌడ వృత్తి ఒక గొప్ప వృత్తి, కఠినమైన వృత్తి.